అరే నేను 10,000 వేసిన, నాకు 1,00,000 వచ్చింది. కానీ వానికి 10 లక్షలు పోతే అది మైండ్ సెట్ ఉండదు వానికి. అది ఏమైపోతుంది అంటే నేను నెలంతా చేస్తే నాకు ₹1,00,000 జీతం వస్తుంది, వీరికి 10 నిమిషాలలో నాకు 1,00,000 వచ్చేసింది. ఆశ అంటే మనిషి ఆశాజీవి. ఆశ ఎక్కడ పోదు, ఎంతవరకు వెళ్తుంది అంటే అది ఇవ్వడానికి అర్థం కాదు. బ్రో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, మీరు షాక్ అవుతారు. మహాదేవ్ అని ఒక యాప్, మీరు కూడా వింటారు న్యూస్లో, 100 కోట్లు వచ్చినాయి మన ఇంట్లో. ఏంది లిక్విడ్ మనీ, 100 కోట్లు. మన ఇండియన్ గవర్నమెంట్ పోయి రైడ్ చేసి 100 కోట్లు అని ఇంట్లో 500-600 కోట్లు లిక్విడ్ క్యాష్ తీసుకురా అందరికి నుంచి. మరి ఎక్కడ ఇవన్నీ డబ్బులు? యాప్ ఓనర్ దగ్గర. మహాదేవ్ అని కొట్టండి మీరు గూగుల్లో, యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఓకేనా. 100 కోట్లు 500-600 కోట్లు వానికి పట్టుకురు అని దగ్గర. మరి అంత ఇప్పుడు గేమింగ్లో మీకు అంత ఇష్యూ ఉంటే, అంత ప్రాఫిట్లే ఉంటే, మరి వానికి అన్ని 100 కోట్లు ఏడికని వచ్చినాయి? అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వానికి? ఓకే, అంతా లాసే అండి. ఏది ఉన్నా సరే ప్రాపర్గా వదిలేయడమే బెస్ట్ అండి బెట్టింగ్ యాప్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ తీసేయాలండి బెట్టింగ్ యాప్ నుంచి. ఓకే, ఫస్ట్ అది చేస్తే సగం జీరో కాదు 90% వెళ్ళిపోతుంది. అవునా? నీకు ఏంటంటే బ్రో, ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, ప్రతి ఒక్కరికి ఆన్లైన్ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి, మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవడైనా ఒక ఆలోచిస్తాడు. చాలా కష్టం. ఇప్పుడు వాడు నీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి వాని బ్యాంక్ అకౌంట్ కొట్టి నువ్వు డిపాజిట్ చేయరా అంటే వాడు పక్కా ఆలోచిస్తాడు. అరే ఇది పోదా ఇదంతా ఉంటుంది. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం ఆలోచిస్తారు, ఇది ఫ్రాడా అనేది ఆలోచిస్తారు. ఈ యాప్ల వల్ల ఏమైపోయిందంటే ఫోన్పేలో క్లిక్ ఒక్క సెకండ్ ఇట్లా ఫింగర్ టిప్ అయిపోయింది. ఇట్లా ఫింగర్ టిప్ ఇవ్వగానే నీకు 10,000 20,000 డిపాజిట్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అండి, ఆ 10,000 డిపాజిట్ చేస్తే హీ విల్ ప్లే ఆల్మోస్ట్ 1.5 hours, హీ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్. అదే కదా, అది ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటే 10,000 వేయగానే 15,000 అవుతాయి, 20,000 అవుతాయి, 30,000 అవుతాయి. ఓకే, మళ్ళీ ఏమైపోతుంది 5,000 అవుతాయి, మళ్ళీ ఏమవుతుంది ఆల్ ఆఫ్ సడన్ 30,000 అవుతాయి. ఆడు 30,000కి విత్డ్రా పెట్టాడు, 40,000కి విత్డ్రా పెట్టాడు. వాని కోరిక ఏముంటుంది, 1,00,000 కొట్టాలి. ఓకేనా. ఈ మీన్ వైల్ ఏమవుతుందంటే అండి, ఈ మీన్ వైల్ వాడు ఇంతకుముందు మీకు చెప్పినా కదా శాలరీ అయిపోయింది, ఇంకోటి శాలరీ అయిపోయిన వాడి నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది, సిబిల్ బాగుంటుంది, దాని దగ్గర తోపు ఉంటుంది. నెలకు 1,00,000 శాలరీ అంటే వానికి బ్యాంక్ లోన్లు ఇస్తాయి. లోన్లు కూడా ఏమైపోయినాయి, యాప్లే అయిపోయినాయి అవి కూడా. వాడు ఒక క్లిక్ కొట్టేస్తే వానికి 10 లక్షల లోన్ వస్తుంది. ఆ 10 లక్షల లోన్ వాడు ఇంట్లో చెప్పాడు. వాడు ఏం చేస్తాడు, మెల్లగా 5,000 వేస్తాడు, 10,000 వేస్తాడు. ఇంకోటి ఇంక 1,00,000 2 లక్షలు వచ్చి ఉంటాయి కదా, 50,000 డిపాజిట్ చేస్తాడు. పోగానే ఈఎంఐ అయితే కట్టాలి, అంతేగా ఈఎంఐ కట్టాలి. వాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే వాడికి పెళ్ళి అయింది అనుకో, ఒక ఇల్లు ఉంటుంది, పెళ్ళాము ఉంటుంది, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసి ఏమైపోయిందంటే యాప్ల మీద పడిపోయారు. బ్రో నేను చెప్తున్నా కదా, మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ 35% గేమింగ్ ఆడేటోళ్ళు 35% ఉంటారు. ఇండస్ట్రీ సైజ్ ఎంత ఉంటుందన్న, 1,000 కోట్లు. అది నువ్వు నేను గెస్ చేయడానికి ఉండదు బ్రో. తెలంగాణ నుంచి ఎంత ఉండొచ్చు ఇంత బ్యాన్ స్టేజ్లో కూడా? తెలంగాణ నుంచి అంటే ఇదే చెప్తున్నా కదా, డిపాజిట్ యాక్సెస్ ఫ్రీ అయిపోయి అది అన్ఎక్స్పెక్టెడ్. అది ఇంకా ఒక 1,000 కోట్లు ఉంటుంది, సైజ్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకు 1,000 కోట్లు చిన్న అమౌంట్, అది మీకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, వాడికి ఒక్కొక్క యాప్కి 100K, 300K, 500K, 1 million ఫాలోవర్స్ ఉంటారు ఆ యాప్కి. ఇంకో దరిద్రం ఏంటంటే బ్రో ఇందులో, అంటే అది ఇండియన్ గవర్నమెంట్కి తెలుసా మన స్టేట్ గవర్నమెంట్కి తెలుసా అని ఐడియా లేదు, కానీ టెలిగ్రామ్ అనేది ఒక వర్స్ట్ యాప్ ఒకటి ఉంది. అందులో నువ్వు ఏమైనా చేయొచ్చు. ఓకే, అందులో నువ్వు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు, వాడు ప్రమోషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు విత్ వాన్ పేరు పెట్టుకొని.
ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఆ గ్రూపులు ఇంకోటి అందులో దరిద్రం ఏంటంటే టెలిగ్రామ్లో నువ్వు 100K 300K ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు అండి. ఇప్పుడు మనకు వాట్సాప్లో నీకు మా అంటే ఒక 256 గ్రూప్ చేయొచ్చు. ఓకేనా, ఈ మధ్య వాట్సాప్ ఒక 6 months ఏదో అయితే వాట్సాప్లో కూడా ఒకటి వచ్చింది, ఛానల్ వచ్చింది, మనం ఛానల్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ అని ఒకటి వచ్చింది. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ కూడా అంత ఈజీగా యాక్సెస్ చేయడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వాళ్ళు అందరు ప్రమోట్ చేసి దానికి ఏమైపోయింది, ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రావెలర్ అవినాష్ అనుకుంటా, ఓకేనా, నేను చాలా వ్యాస్ట్గా ప్రమోట్ చేసిండు. అంటే తనకు సబ్స్క్రైబ్స్ కోసం చేసిండా లేకపోతే దేనికోసం చేసిండో అర్థం కావట్లేదు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి పొజిషన్లో ఉన్న డిపార్ట్మెంట్ సార్ ఒక అతను సపోర్ట్ చేసిండు, అతను అన్నీ చేసిండు. ఇప్పుడు ఏమైంది అతను, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఒక 3 months వ్యాస్ట్గా ప్రమోట్ చేసిండు, నేను లాస్ అయిన వాళ్ళకు డబ్బులు ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని. మరి ఇప్పుడు ఎక్కడికి పోయిండు, ఏడుండాడు? వాడు ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక పోరాటం చేస్తున్నా, నేను లాస్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని మస్తు చెప్పిండు. మరి ఏమైంది ఇప్పుడు, చేయాలి కదా. ఇంకొకటి వాళ్ళు బ్యాక్ ఎండ్లో నియంత్రిస్తారా, నిజంగా ఆడితే డబ్బులు వస్తాయా, లేదంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళే డిజైన్ చేస్తారా, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి పడాలి, ఏ టైంలో ఆపాలి, ఇట్లా డిజైన్ అవుతుందా? అంటే అట్లా డిజైన్ అయ్యే సిస్టమ్ అయితే ఏం లేదు బ్రో. నీ ఇంటెన్షన్, ఇప్పుడు నువ్వు ఆపుకోవాలనుకుంటే ఆపొచ్చు. కాకపోతే ఏమైపోతుంది అంటే అది ఎడిక్ట్ అయిపోతారు. అవును, అది ఎడిక్ట్ అయిపోయి ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఈఎంఐ కట్టేది ఉంటుంది, ఒక 34,000 ఉంటుంది, నీ అకౌంట్లో ఒక 10,000 ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10,000 ఏం చేస్తాడు, ఈ 10,000 వేసి ఆడతాడు, మనకి 30,000 వస్తాయి. 30,000 వస్తే విత్డ్రా పెట్టాడు ఆడు 30,000 విత్డ్రా పెట్టుకొని ఆ 4,000 నువ్వు ఎవరినో ఫ్రెండ్నో ఎవరినో అడిగి తీసుకోవచ్చు. కానీ తీసుకోడు అట్లా, నాకు 35,000 కావాలంటాడు. ఆ 4,000 కోసము ఈ 10,000 కూడా పోగొట్టుకుంటాడు. ఇప్పుడు వస్తాయా అని అంటే అది చెప్పలేము. అది ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇట్లా ఆపడము, బ్యాక్ ఎండ్లో వేలో మానిటర్ చేయడం అనేది లేదండి. బెట్టింగ్లలో ఇప్పుడు స్లాట్స్ అనే ఒక గేమ్స్ ఉంటాయి, ఆ స్లాట్స్లో నీకు నియంత్రణ అనేది 0 అని నేను అనుకుంటున్నా, నా క్యాల్కులేషన్ ప్రకారం. కాకపోతే ఏంటంటే ఒక 100 స్పిన్కి నీకు ఒక 3-4 జాక్పాట్స్ ఇస్తాడు. కాదన్నా, మీరు నాకు తెలిసే హైదరాబాద్లోనే కొన్ని గ్రీన్ మ్యాచ్ స్టూడియోలు సీక్రెట్గా కట్టి బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నట్టు నాకు తెలుసు. ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది వ్యవహారం, మీరేమో ఏం జరగట్లేదు అంటున్నారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి బ్రో. ఇప్పుడు అంటే చీటింగ్ యాప్స్, ఇవి చీటింగ్ యాప్స్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పా, ఏం చెప్పినా అన్న ఇవన్నీ దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతాయి, కెనడా నుంచి ఆపరేట్ అవుతాయి, లేకపోతే లండన్ నుంచి ఆపరేట్ అవుతాయి అని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. అది వాస్తవం. కాకపోతే వాడు దుబాయ్ నుంచి ఆపరేట్ చెయ్యాలి అంటే ఈ హ్యాస్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియానే కదా. మనకి ఇండియాలో అకౌంట్ ఉంటేనే కదా వాడు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తాడు. దుబాయ్ అకౌంట్ పెట్టుకొని ఆపరేట్ చేయలేరు కదా ఇండియాలో. మన ఇండియన్ గవర్నమెంట్లో మనకు తెలిసిన పర్సనే కదా వాడికి యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐ ఉండు, ఆ ఎల్ఐ అకౌంట్ ఉంటేనే కదా మనం ఆ ఎల్ఐ అకౌంట్కి అమౌంట్ పంపిస్తామో వాడు అటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆపరేట్ అయ్యేటి ఎక్కడి నుంచి అండి తెలుసా, గుజరాత్, చైనా నుంచి అంటారే సార్. చైనా నుంచి నీకు ఆపరేట్ ఎందుకు అవుతుంది సార్? చైనాలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాడు, చైనా అకౌంట్ ఉంది నీది, చైనా అకౌంట్కి మన యూపీఐ యాక్సెస్ ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలోనే ఇక్కడ ఒక అకౌంట్ పెట్టేసి అటు సెట్ చేసుకుంటారు. సరే, ఏడున్నా చైనా యాప్స్ అని నేనైతే ఎప్పుడు చూడలేదండి. నాకు ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను వదిలేసిన కానీ చైనా నుంచి అయితే అవ్వదు.